హాయ్ వ్యూవర్స్, మీకు ఇవాళ కార్తీక పౌర్ణమి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్పాలనుకుంటున్నా. నవ్వి నవ్వి చచ్చిపోతారు నా తర్వాత. అసలు ఎంత సడన్ ప్లాన్ అంటే, నిన్న మా మమ్మీ కాల్ చేసింది మాకు, ఏమని, రేపు కార్తీక పౌర్ణమి ఉందమ్మా, దీపం ముట్టించుకోండి అని చెప్పి. నేను వారు వాళ్ళకి చెప్తా, రేపంట కార్తీక పౌర్ణమి మనం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి. అవునా 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 అని ఫైనల్గా అందరూ ఫిక్స్ అయిపోయినాం. అందరం ఏమనుకున్నాం, మనం ఆల్రెడీ బ్యాచిలర్స్, దీపం ధూపం ఏం చెయ్యం, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి దీపం పెడదాంలే అని చెప్పేసి ఫైనల్గా ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన తర్వాత మాకు వచ్చిన డౌట్ ఏంటి, అసలు దీపం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని. ఇంకా మేము ఎక్కడో చేసిలో కార్నర్లో ఉంటాం, ఇండియన్ స్ట్రీట్ ఏమో చాలా దూరం. మా అమ్మ ఏం చెప్పింది, రేపు కదా అని చెప్పేసి మేము ఇంక ఇవాళ ఈవినింగ్ వెళ్ళి కొనుక్కుందామని చెప్పి అనుకున్నాం. ట్విస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది. సో ఆ ముహూర్తానికి ఇక్కడ కూడా దీపం పెట్టాలంట. ఇంకా రూమ్ లో ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ లేచి నన్ను తిట్టి ఫాస్ట్ గా స్నానం చేసి, ఇంకా మా దగ్గర దీపాలు లేవు, వెళ్ళడానికి టైం లేదు. ఇంకా మా మమ్మీకి మళ్ళీ ఫాస్ట్ గా కాల్ చేసి ఎలా దీపాలు పెట్టాలి అని చెప్పేసి అడిగితే, సర్లే ఏం కాదు, అంటే మట్టి దీపం కాకపోయినా కూడా ఏమంటాం, పిండితో వేయొచ్చు అని. మా రూమ్లో ఎవరి అంటే చక్క చేయరాదు, ఇంకా దీపం చేయడమా అమ్మ, ఇంత ఇక్కడికి ఫినిష్ అని ఫిక్స్ అయ్యాం. కాకపోతే ఏమైంది, సర్లే అని మా మమ్మీకి వీడియో కాల్ చేసి ఆ వాటర్ హాట్ వేడి చేయాలమ్మా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తే ఫైనల్గా ఎట్నోలాగా మా నలుగురం కలిసి దీపాలు వేసేసుకున్నాం. ఆయిల్ అన్నీ రెడీ. తర్వాత ఏంటి, దీపాలు ఇంట్లో ముట్టేయలేం, ముట్టిస్తే హారన్ సైలెన్స్ వచ్చి ఫైర్ ఇంజన్స్ వస్తాయి. సో లాస్ట్కి మా ఓనర్కి కాల్ చేసి, ప్లీజ్ ఓల్వి మాకు దీపం ముట్టించుకోవాలి, ఎక్కడ ముట్టించుకోవాలి, ప్లీజ్ ఇస్ మై వెరీ చాలా పెద్ద వేస్ట్, నేను పక్కా ముట్టియాలి అది ఇదని వాడతాను. ఇంకా టార్చర్ చేస్తే వాళ్ళు లాస్ట్కి సరే బ్యాక్ యార్డ్లో ముట్టించుకోండి అని చెప్పారు. సరే బ్యాక్ యార్డ్కి వస్తే అది ఎంత డస్ట్ అంటే, అబ్బా చుక్కలు కనబడ్డాయి మాకు పొద్దున 5 గంటలకి. సరే అని ఎలా ముట్టించుకోవాలనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా చీపురు కట్ట తీసుకుని అందరం నలుగురు స్నానం చేసి ఊడ్చి పైకి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి కిందికి వచ్చి, అమ్మా సక్సెస్ఫుల్ గా మా కార్తీక పౌర్ణమి అయిపోయిందండి. నిజంగా దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే అది జరిగిపోయిద్దేమో నాకు తెలిసి. ఇలా సక్సెస్ఫుల్ గా అందరి బ్లెస్సింగ్స్ తోని మేము దీపాలు వెలిగించాం. నిజంగా మనం అంటే నాకు అనిపించింది, మనం పక్కా చెయ్యాలి అనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా చేస్తాం కదా. అంటే అది మన హార్ట్ఫుల్